Hi viewers, welcome to my channel Vijaya Tech and Craft Works. వీడియోలో గ్లూకోమీటర్ చూస్తున్నారు. గ్లూకోమీటర్ కంట్రోల్ డి గ్లూకోమీటర్. డయాబెటిక్ పేషెంట్స్ ఎవరున్నా వాళ్ళ ఇంట్లో ఈ పర్చేస్ చేసుకోవచ్చు. గ్లూకోమీటర్, గ్లూకో స్ట్రిప్స్, ఇవి టెస్ట్ స్ట్రిప్స్. డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళ ఆహార నియమాలు పాటిస్తూ ఎక్సర్సైజ్, యోగాలు చేస్తూ ప్రతి వీకు టెస్ట్ చేసుకోవడానికి, ఫాస్టింగ్లోని ర్యాండమ్ చేసుకోవడానికి గ్లూకోమీటర్ చాలా ఉపయోగపడుతుంది. ఇది మీ దగ్గర ఉంటే ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకుని కరెక్ట్గా మీరు ఫుడ్ అది తీసుకోవచ్చు, మెడిసిన్స్, ఇన్సులిన్ అది వాడుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. టాబ్లెట్స్ లేకుండా కూడా చూసుకోవడానికి ఇంట్లో ఈ ఎక్విప్మెంట్ ఉంటే గ్లూకోమీటర్. కంట్రోల్ డి వెబ్సైట్ www.control.in చూసిన దీని యూజ్ ఎలాగ చేస్తారో తెలుస్తుంది. ఇది కంట్రోల్ డి బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్. గ్లూకోజ్ తీయడానికి, బ్లడ్లోంచి గ్లూకోజ్ తీయడానికి గ్లూకోమీటర్ చాలా ఉపయోగపడుతుంది. దీంతో పాటు స్ట్రిప్స్ కూడా పర్చేస్ చేసుకోవాలి. 10 టెస్ట్ స్ట్రిప్స్ ఉంటాయి. ఇది చాలా బెనిఫిట్. ప్రతి వారి ఇంట్లోనే ఇది ఉంటే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ గ్లూకోమీటర్తో పాటు స్ట్రిప్స్ కూడా ఫ్రీగా ఉంటాయి, ఇందులోనే కలిపి ఉంటాయి. ఇది స్ట్రిప్స్. కాస్ట్ వీడియోలో చూస్తున్నారు. కాస్ట్ కంట్రోల్ డి బ్లడ్ గ్లూకోజ్ టెస్ట్ స్ట్రిప్స్. ఇవి బాక్స్ స్ట్రిప్స్ బాక్స్. ఇది గ్లూకోమీటర్ ప్లస్ స్ట్రిప్స్ కలిపి 220 ప్రైస్. కంట్రోల్ డి గ్లూకోమీటర్స్. యాక్యురసీ, క్విక్, ఈజీ, పాకెట్ సైజ్, స్మాల్ సైజ్. స్మార్ట్ కిట్లో చిన్న కిట్తో ఇస్తారు. ఈ కిట్ యూస్ చేసుకోవడానికి, హ్యాండిల్ చేసుకోవడానికి, ఎక్కడికైనా పట్టుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. ఈ కంట్రోల్ డి 10 స్ట్రిప్స్ ఈ గ్లూకోమీటర్ పర్చేస్ చేసేటప్పుడు వస్తుంది. ముందు మనం క్విక్ రిఫరెన్స్ డి, కంట్రోల్ డిది ఎలా గ్లూకోమీటర్ యూస్ చేయాలో తెలుసుకునే ముందు దాని టెస్టింగ్ ఎలాగో ఇవన్నీ తెలుసుకోవడానికి ముందు మనం ఎలా స్టోరేజ్ చేయాలి, మాన్యువల్ చదవాలి. బ్లడ్ గ్లూకోజ్ 10 స్ట్రిప్స్ది మాన్యువల్ చదివితే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. బ్లడ్ గ్లూకోజ్ టెస్ట్ స్ట్రిప్స్ ఫర్ యూజ్ ఇన్ ఓల్ బ్లడ్. ప్లీజ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఇన్ యువర్ కంట్రోల్ డి యూజర్ మాన్యువల్ బిఫోర్ యూజింగ్ కంట్రోల్ డి 10 టెస్ట్ స్ట్రిప్స్. ఇక్కడ ఒక మాన్యువల్ ఉంది, ఇక్కడ ఒక మాన్యువల్ ఉంది. ఈ 2 మాన్యువల్ తెలిస్తే మీరు గ్లూకోమీటర్ ఎలా యూజ్ చేయొచ్చో తెలుస్తుంది. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు. బ్యాటరీ ఇన్స్టలేషన్, ఎలా బ్యాటరీ అందులో గ్లూకోమీటర్లు ఇన్సర్ట్ చేయాలి. ఇక సెట్టింగ్ అప్ లాన్సింగ్ డివైస్, దీంతో పాటు డివైస్ ఇస్తారు. అది ఎలాగ నీడిల్ అందులో పెట్టి క్యాప్ కవర్ చేయాలి, నీడిల్ ఇన్సర్టింగ్, మానిటరింగ్ బ్లడ్ గ్లూకోజ్, బ్లడ్ ఎలా తీయాలి. ఈ ఇమేజెస్ అన్ని ఈ మాన్యువల్ చదివితే ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. బ్లడ్ గ్లూకోజ్ టెస్ట్ స్ట్రిప్స్. కంట్రోల్ డి టెస్ట్ స్ట్రిప్స్ ఆర్ యూజ్డ్ ఇన్ మెజర్ గ్లూకోజ్ incapably whole blood outside of the body in vitro diagnostic use only.
Use control D test strips only with the control D blood glucose meter. Control D test strips are plasma collaborated to allow easy comparison of results with laboratory methods. Then storage and handling. Store the strips in their original vital in a cool dry place between degrees కూడా ఇచ్చారు. కీప్ అవే డైరెక్ట్ ఫ్రమ్ సన్లైట్ అండ్ హీట్. సన్లైట్ నుంచి హీట్ నుంచి అవే దూరంగా ఉంచాలి. డు నాట్ రిఫ్రిజిరేట్ ఆర్ ఫ్రీజ్ చేయకూడదు. వెన్ యూ టేక్ అ స్ట్రిప్ ఫ్రమ్ ద వీలాట్ క్లోజ్ ద క్యాప్ ఇమిడియట్లీ, యూస్ ద స్ట్రిప్ ఇమిడియట్లీ. స్ట్రిప్ బాక్స్లోంచి తీయగానే అది యూస్ చేసేయాలి, అది వాడాక పారేయాలి. చెక్ ద ఎక్స్పైరీ డేట్ ఆన్ ద బాక్స్. ఇఫ్ ఎక్స్పైరీ డేట్ యాజ్ పాస్ డు నాట్ యూస్ ద స్ట్రిప్స్. ఎక్స్పైరీ డేట్ చూసుకుని వాడాలి. టెస్ట్ మెటీరియల్స్ ప్రొవైడెడ్ ఇన్ దిస్ ప్యాకేజ్. ఈ టెస్ట్ మెటీరియల్ ప్యాకేజ్లో కంట్రోల్ డి 10 స్ట్రిప్స్ ఉంటాయి. కంట్రోల్ డి టెస్ట్ స్ట్రిప్స్ ఇన్స్ట్రక్షన్స్ కూడా కలిపి ఇస్తారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ చూసి డి స్ట్రిప్స్ ఎలా వాడాలో తెలుసుకోవాలి. ఈ ప్యాకేజ్లో కంట్రోల్ డి టెస్ట్ స్ట్రిప్స్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. యూ విల్ ఆల్సో నీడ్ కంట్రోల్ డి బ్లడ్ గ్లూకోజ్ మీటర్. ఇందులో గ్లూకోజ్ మీటర్ ఉంది, యూజర్ మాన్యువల్, లాన్సింగ్ డివైస్, స్టెర్లైట్ లాన్సెట్స్ ఇవన్నీ ఉంటాయి. హౌ టు టెస్ట్. యూజ్ control D test strips only with the fresh capillary whole blood. Never reuse or lancet. Reuse చేయకూడదు, disposable అంతే. Once throw and after use throw it. Preparing the test, getting blood sample ఇవన్నీ ఈ మాన్యువల్లో ఇచ్చారు. ఈ ఇన్స్ట్రక్షన్ బట్టి మనం ఎలా యూజ్ చేయాలో తెలుసుకోవాలి. Take a strip from a vial and insert into the meter. Close the vial immediately. Push the strip firmly until it stops. You will see the meter turns on automatically. The meter then checks each item information on its display. After the meter turns on, flashing blood drop symbol appears on your screen. మీటర్ ఆన్ అవ్వగానే బ్లడ్ సింబల్ డ్రాప్ ది సింబల్ వస్తుంది. యూ కెన్ నవ్ అప్లై ద బ్లడ్ శాంపుల్. అప్పుడు మనం ఆ బ్లడ్ సింబల్ వచ్చాక బ్లడ్ స్ట్రిప్ మీద పెట్టాలి. గెట్టింగ్ అ బ్లడ్ శాంపుల్. టు గెట్ అ శాంపుల్ ఫ్రమ్ యర్ ఫింగర్ ప్రొసీడ్ as follows. ముందు చేతులు కడుక్కోవాలి సోప్తోని, వామ్ వాటర్తో. తర్వాత తుడుచుకొని వామ్ యువర్ ఫింగర్స్ టు ఇంక్రీజ్ బ్లడ్ ఫ్లో. లాన్స్ యువర్ స్కిన్ విత్ ద లాన్సింగ్ డివైస్. Squeeze gently until you get a rounded drop of blood. రౌండ్గా ఫింగర్ మీద బ్లడ్ వచ్చే వరకు చెయ్యాలి. ద బ్లడ్ శాంపుల్ మస్ట్ బి అట్లీస్ట్ శాంపుల్ 0.5 మైక్రోలీటర్స్ టు గెట్ యాక్యురేట్ రిజల్ట్. యాక్యురేట్ రిజల్ట్ కోసం 0.5 మైక్రోలీటర్స్ అయిన బ్లడ్ శాంపుల్ తీసుకోవాలి. ఈ వీడియోలో చూస్తున్నారు బ్లడ్ శాంపుల్ ఎలాగో. టెస్టింగ్. While the blood drop symbol is flashing, touch and hold the edge of the strip in the rounded drop of blood so it meets the test zone. Blood మీటర్లో బ్లడ్ సింబల్ రాగానే స్ట్రిప్ మీద బ్లడ్ టచ్ చేసి దాని ఎడ్జ్కి, స్ట్రిప్ ఎడ్జ్ బ్లాక్ కలర్లో ఉంటుంది, అది ఎడ్జ్ది బ్లడ్ దగ్గర టచ్ చేయాలి. ఆ స్ట్రిప్ని గ్లూకోమీటర్లో ఇన్సర్ట్ చేసి ఆ చిన్న డాట్ లాగా ఉంటుంది స్ట్రిప్ మీద, ఆ డాట్ మీద బ్లడ్ టచ్ చేయాలి. ఆ రౌండెడ్ డ్రాప్ బ్లడ్ని టచ్ చేస్తే మీటర్ అప్పుడు టెస్ట్ జోన్లోకి వెళ్తుంది, అది టెస్ట్ చేస్తుంది. ద స్ట్రిప్ డ్రాస్ ద బ్లడ్ ఇన్ టు ద టెస్ట్ జోన్. వన్స్ అప్లై బ్లడ్ వైల్ ద డ్రాప్ ఆఫ్ బ్లడ్ సింబల్ ఈస్ ఫ్లాషింగ్. సింబల్ ఫ్లాష్ అవ్వగానే బ్లడ్ దాని మీద పెట్టి టచ్ చేస్తే ఆ టెస్ట్ జోను ఆ టెస్ట్ బ్లడ్ని కలెక్ట్ చేసి ఎంత ఉందో గ్లూకోజ్ రీడింగ్ చెప్తుంది. డు నాట్ యూజ్ ద సీమర్ ఆర్ స్క్రాప్ బ్లడ్ ఇన్ టు ద స్ట్రిప్. Hold the blood drop to the edge of the test strip until blood has completely filled the test zone and the meter beeps. Once
బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు టెస్ట్ జోన్లోకి బ్లడ్ టచ్ అవ్వగానే బీప్ సౌండ్ వస్తుంది. ద మీటర్ విల్ కౌంట్ డౌన్ ఇన్ సెకండ్స్ 5 4 3 2 1 ఆన్ ద డిస్ప్లే. 5 4 3 2 1 డిస్ప్లేలో కౌంట్ చేసి అప్పుడు రీడింగ్ చెప్తుంది. ఇఫ్ ద టెస్ట్ జోన్ డస్ నాట్ ఫిల్ అప్, స్టాప్ ద టెస్ట్ అండ్ రీటెస్ట్ విత్ యువర్ న్యూ స్ట్రిప్. ఈ విధంగా మనం గ్లూకోమీటర్ టెస్టింగ్ రీడింగ్ ఎలాగో తెలుసుకోవాలి. ఈ విధంగా గ్లూకోమీటర్ టెస్ట్ రిజల్ట్ ఇక్కడ బ్లడ్ శాంపిల్ చూస్తున్నారు. బ్లడ్ డ్రాప్, ఈ బ్లడ్ డ్రాప్ సింబల్ రాగానే స్ట్రిప్ ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ వీడియోలో చూస్తున్న బ్యాటరీ ఇన్స్టాలేషన్ ముందు గ్లూకోమీటర్లో బ్యాటరీ పెట్టాలి. బ్యాక్ సైడ్ ఈ విధంగా క్లోజ్ చేయాలి. ఇది బ్యాటరీ యారో మార్క్ కనబడుతుంది. బ్యాటరీ పెట్టి క్లోజ్ చేశాక ఇది లాన్సింగ్ డివైస్ అంటారు. లాన్సింగ్ డివైస్ అంటే ఇందులో నీడిల్ ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ నీడిల్ బ్లూ కలర్లో నీడిల్ కనబడుతుంది. ఈ బ్లూ కలర్ నీడిల్ ఈ లాన్సింగ్ డివైస్లో ఇన్సర్ట్ చేయాలి. ఎందుకంటే అందులో నంబర్స్ ఉంటాయి. ఆ నంబర్స్ సెట్ చేసుకుని బ్లడ్ని శాంపుల్ తీసుకోవడానికి ఫింగర్ మీద ప్రెస్ చేయాలి. ఈ మిషన్ లాన్సింగ్ డివైస్తో ఫింగర్ మీద ప్రెస్ చేస్తే బ్లడ్ వస్తుంది. ఈ నీడిల్ ఫింగర్కి టచ్ అయ్యి బ్లడ్ వస్తుంది. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు. ఈ బ్లూ నీడిల్ ఇందులో ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేశాక క్లోజ్ చేయాలి క్యాప్. ఇక్కడ రీడింగ్ 1 2 3 వస్తుంది. స్ప్రింగ్ ఇక్కడ ఉంటుంది, దాన్ని బట్టి అది టర్న్ అవుతుంది. మానిటరింగ్ బ్లడ్ గ్లూకోజ్, ఇక్కడ బ్లడ్ గ్లూకోజ్ స్ట్రిప్స్ గ్లూకోమీటర్లో ఈ మిషన్లో ఇన్సర్ట్ చేయాలి. ఇలా ఇన్సర్ట్ చేస్తే ఇక్కడ డాట్ లాట్ ఉంటుంది, లైట్ డాట్. దీని మీద బ్లడ్ శాంపిల్ రావాలి. బ్లడ్ శాంపిల్ ఇక్కడ బ్లడ్ సింబల్ డ్రాప్ స్ట్రిప్ ఇన్సర్ట్ చేయగానే ఈ సింబల్ వస్తుంది. ఈ స్ట్రిప్ గ్లూకోమీటర్లో ఇన్సర్ట్ చేయగానే ఈ సింబల్ వస్తుంది. ఈ సింబల్ రాగానే ఇలా లాన్సింగ్ డివైస్తో ఫింగర్ దగ్గర పెట్టి ఆ నీడిల్ని ఇక్కడ మనం టర్న్ చేయగానే ఆ నీడిల్ ఫింగర్కి టచ్ అయ్యి లోపలికి వెళ్ళి బ్లడ్ నుంచి కలెక్ట్ చేస్తుంది. ఆ బ్లడ్ని వన్స్ బ్లడ్ రాగానే ఈ స్ట్రిప్ని ఆ బ్లడ్ మీద టచ్ చేయగానే బ్లడ్ కలెక్ట్ చేస్తుంది. ఇక్కడ రెడ్ కలర్లో ఉంది, బ్లడ్ కలెక్ట్ చేసింది స్ట్రిప్. ఈ స్ట్రిప్ బ్లడ్ కలెక్ట్ చేశాక 5 1 4 3 2 1 అని డిస్ప్లే అయ్యి అప్పుడు గ్లూకోమీటర్లో లీడింగ్, అదిగా ఇక్కడ 5 వచ్చింది. బ్లడ్ కలెక్ట్ చేయగానే నెంబర్ వచ్చి 5 వచ్చి ఇక్కడ రీడింగ్ చూపిస్తారు. మనలో బాడీలో ఎంత గ్లూకోజ్ ఉందో గ్లూకోమీటర్ ద్వారా తెలుస్తుంది. 1 or 2 ఉంది. ఈ విధంగా రీడింగ్ తెలుసుకోవాలి. Push the lancet needle into the protective cap and discard the lancet from the lancing device. ఇలా నీడిల్లో క్యాప్ వేసి పెట్టాలి. ఫస్ట్ బ్యాటరీ ఇన్స్టలేషన్ చేయాలి. ఓపెన్ ద బ్యాటరీ కంపార్ట్మెంట్ గివెన్ అట్ ద బ్యాక్ ఆఫ్ ద మీటర్ అండ్ ప్లేస్ ద బ్యాటరీ విత్ ప్లస్ సింబల్ ఫేసింగ్ అప్. ప్లస్ సింబల్ ఫేసింగ్ అప్ లో బ్యాటరీ అక్కడ సింబల్ ఉంటుంది. ఆ సింబల్ బట్టి ప్లస్ది ఫేసింగ్ అప్ లో పెట్టాలి బ్యాటరీ. దెన్ రిమూవ్ ద క్యాప్. లాన్సింగ్ సెటప్ డివైస్ లో ఈ లాన్సింగ్ సెటప్ డివైస్ లో నీడిల్ పెట్టడానికి రిమూవ్ ద క్యాప్ ఫ్రమ్ ద లాన్సింగ్ డివైస్. ఈ లాన్సింగ్ డివైస్ లో క్యాప్ తీసేసి అందులో ఇన్సర్ట్ న్యూ లాన్సిట్ ఫర్మ్లీ అప్ ఆన్ ద బాటమ్ ఆఫ్ ద లాన్సిట్ హోల్డర్. ఇందులో నీడిల్ పెట్టాలి. ఈ బ్లూ కలర్ నీడిల్ చిన్న హోల్ ఉంది, ఇక్కడ క్యాప్ ఉందా, క్యాప్ తీస్తే నీడిల్ కనబడుతుంది. క్యాప్ తీసేసాక ఇలా టర్న్ చేసి క్యాప్ తీయాలి, అప్పుడు ఇక్కడ నీడిల్ కనబడుతుంది. Twist and remove the protective cap of the lancet. Keep the cap aside. Do not throw it. A cap and throw చేయకూడదు. Place the cap back on the device. The cap must audibly click in its place. After inserting the needle, you have to keep the cap and turn it. Adjust the depth required for pricking as per thickness of the skin. Skin thickness దాన్ని బట్టి మనం ఇది లూజ్ చేసుకోవడానికి టైట్ చేసుకోవడానికి ఉంటుంది. అడ్జస్ట్ చేసుకోవాలి. పుల్ ద ప్లంజర్ టు లోడ్ ద డివైస్. దెన్
Monitoring blood glucose monitoring ki insert the strip into the meter strip. ఇలా ఇన్సర్ట్ చేయాలి. మీటర్ స్ట్రిప్లో గ్లూకోమీటర్లో మిషన్లో ఈ స్ట్రిప్ ఇన్సర్ట్ చేయాలి. స్లాట్ విత్ కాంటాక్ట్ బార్స్ టువర్డ్స్ ద మీటర్ అండ్ ఫేసింగ్ అప్వర్డ్స్లో. వెన్ ద ఫ్లాషింగ్ బ్లడ్ డ్రాప్ సింబల్ అపియర్స్ 2 secondsలో ఫ్లాష్ ఇన్సర్ట్ చేయగానే స్ట్రిప్ 2 secondsలో బ్లడ్ సింబల్ వస్తుంది. ద మీటర్ ఈజ్ రెడీ టు అప్లై బ్లడ్ ఆన్ గ్లూకోజ్ టెస్ట్ స్ట్రిప్. ఈ సింబల్ రాగానే ఇలా బ్లడ్ రెడీ చేసుకోవడానికి స్ట్రిప్ మీద బ్లడ్ రావడానికి, అదిగోండి ఇక్కడ చూస్తున్నాం, స్ట్రిప్ మీద బ్లడ్ రావడానికి ఈ సింబల్ రాగానే బ్లడ్ ఇలాగా ఫింగర్ మీద పెట్టి తీసుకోవాలి. తర్వాత స్ట్రిప్కి టచ్ చేస్తే బ్లడ్ కలెక్ట్ అవుతుంది. యూజ్ యూర్ లాన్సింగ్ డివైస్ టు ఆబ్టైన్ ఎ బ్లడ్ డ్రాప్ కోసం ఈ లాన్సింగ్ డివైస్ యూజ్ చేయాలి. దీన్ని లాన్సింగ్ డివైస్ అంటారు. Hold it against the side of the fingers and press the release button to prick and obtain blood sample. ఈ విధంగా హోల్డ్ చేసి ప్రిక్ చేయాలి. ప్రెస్ చేస్తే ఆ నీడిల్ స్కిన్లోకి ఇన్సర్ట్ అయ్యి బ్లడ్ కలెక్ట్ చేస్తుంది. అప్లై బ్లడ్ డ్రాప్ టు ద శాంపిల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద స్ట్రిప్. ద బ్లడ్ డ్రాన్ ఇన్ టు ద శాంపిల్ ఏరియా ఆటోమేటికలీ. డు నాట్ రిమూవ్ ద మీటర్ అవే ఫ్రమ్ శాంపిల్ అంటర్ యూ హియర్ అ బీప్. బ్లడ్ని ఆ స్ట్రిప్కి టచ్ చేసి బ్లడ్ ఆ స్ట్రిప్ తీసుకుంటుంది. ఆ స్ట్రిప్ తీసుకునే వరకు మనం గ్లూకోమీటర్ నుంచి స్ట్రిప్ తీయకూడదు, ఫింగర్ తీయకూడదు. ఆఫ్టర్ కలెక్టింగ్ ద బ్లడ్ ఆన్ ద స్ట్రిప్ బీప్ సౌండ్ వచ్చి 5 వచ్చాక రీడింగ్ వస్తుంది. ఆ రీడింగ్ వచ్చాక చూసుకున్నాక రికార్డ్ అయ్యాక అప్పుడు స్ట్రిప్ బయటికి తీయాలి. ద మీటర్ విల్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 5 to 1 అండ్ యువర్ బ్లడ్ టెస్ట్ రిజల్ట్ విల్ బి డిస్ప్లే. యువర్ 5 దెన్ డిస్ప్లే అవుతుంది బ్లడ్ రిజల్ట్. ఈ విధంగా బ్లడ్ రిజల్ట్ డిస్ప్లే అయ్యాక ఆఫ్టర్ గెటింగ్ ద రిజల్ట్ ప్రెస్ ద స్ట్రిప్ ఎజెక్టర్ బటన్ నియర్ అ డస్ట్బిన్ సో దట్ ద యూజ్డ్ స్ట్రిప్ గెట్ రిలీజ్ ఫ్రమ్ ద మీటర్ అండ్ ఫాల్స్ ఇన్ ద డస్ట్బిన్. ఈ విధంగా డస్ట్బిన్ దగ్గరికి వెళ్ళి ఇది ప్రెస్ చేయగానే ఈ స్ట్రిప్ కింద అందులో పడిపోతుంది. పుష్ ద లాన్సర్ నీడిల్ ఇన్ టు ద ప్రొటెక్టివ్ క్యాప్ అండ్ డిస్కార్డ్ ద లాన్సర్ ఫ్రమ్ ద లాన్సింగ్ డివైస్. ఈ విధంగా ఆఫ్టర్ వర్క్ అయ్యాక ఇలా ఈ విధంగా నీడిల్ క్యాప్ వేసి దీన్ని కూడా పుష్ చేసేయాలి. లాన్సింగ్ డివైస్లోంచి డిస్కార్డ్ బయటికి తీసేయాలి. ఈ విధంగా నీడిల్ కూడా తీసేయాలి. కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. డోంట్ ప్రెస్ ఎనీ బటన్ ఫర్ పవర్ ఆన్ బటన్స్ యూస్డ్ ఫర్ మెమరీ ఓన్లీ. ఇక్కడ పవర్ ఆన్ బటన్స్ ప్రెస్ చేయకూడదు. ఇది ఓన్లీ ఫర్ మెమరీ స్టోరేజ్, రీడింగ్ మెమరీ రిజల్ట్ స్టోరేజ్ అవడానికే ఉంటుంది. డోంట్ ప్రెస్ ఎనీ బటన్ వైల్ ఇన్సర్టింగ్ ద స్ట్రిప్. స్ట్రిప్ని లోపల పెట్టేటప్పుడు కూడా బటన్స్ క్లిక్ చేయకూడదు. డోంట్ అప్లై బ్లడ్ ఆన్ యూర్ టాప్ ఆర్ సైడ్ ఆఫ్ ద స్ట్రిప్. బ్లడ్ ఇక్కడే కలెక్ట్ చేయాలి, ఇంకెక్కడా కలెక్ట్ చేయకూడదు. బిఫోర్ యూజింగ్ దిస్ ప్రోడక్ట్ కేర్ఫుల్లీ రీడ్ ద యూజర్ మాన్యువల్. ఈ విధంగా యూజర్ మాన్యువల్ రీడ్ చేసుకోవాలి. డు నాట్ టేక్ ఎనీ మెడికల్ డిసిషన్ వితౌట్ కన్సల్టింగ్ ఏ డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా ఏమీ చేయకూడదు. ఈ విధంగా రిజల్ట్ కూడా మనకి మాన్యువల్లో తెలుసుకోవాలి. ఆఫ్టర్ 5 seconds గ్లూకోజ్ టెస్ట్ రిజల్ట్ విత్ డిస్ప్లేడ్ ఆన్ ద మీటర్ మీద 5 seconds అయ్యాక డిస్ప్లే అవుతుంది విత్ సింగిల్ బీప్ అండ్ రిజల్ట్ ఈస్ ఆటోమేటిక్లీ స్టోర్డ్ ఇన్ ద మీటర్ మెమరీ. బ్లడ్ రిజల్ట్ మెమరీలో గ్లూకోమీటర్లో స్టోర్ అవుతుంది. టర్న్ ఆఫ్ ద మీటర్ బై ఎజెక్టింగ్ ద స్ట్రిప్ యూజింగ్ ఎజెక్షన్ బటన్. ఇక్కడ ఎజెక్షన్ బటన్ ఉంది, ప్రెస్ చేయగానే స్ట్రిప్ పైకి వస్తుంది. వాట్ డూ యువర్ రిజల్ట్ మీన్? యువర్ బ్లడ్ గ్లూకోజ్ రిజల్ట్ మీన్ ఏంటంటే యువర్ బ్లడ్ గ్లూకోజ్ వాల్యూస్ విల్ వ్యారీ డ్యూ టు వేరియస్ థింగ్స్ సచ్ యాజ్ డైట్, టైమ్ ఆఫ్ డే అండ్ వాట్ యు ఆర్ డూయింగ్. యువర్ హెల్త్ కేర్ professional will help you to understand these variations. You should set your own range of expected blood glucose values. Testing times, ఈ బ్లడ్ గ్లూకోజ్ వాల్యూస్ని టెస్ట్ చేసుకోవడానికి టైం సెట్ చేసుకోవాలి. అండ్ డిస్కస్ యువర్ బ్లడ్ గ్లూకోజ్ రిజల్ట్స్ విత్ యువర్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్. ఈ విధంగా ఈ టెస్టింగ్ మీటర్తో బ్లడ్ టెస్ట్ చేసుకుంటే కరెక్ట్ టైంలో టెస్ట్ చేసుకోవడానికి మనం డిసైడ్ అవ్వాలి. ఎక్స్పెక్టెడ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఫర్ పీపుల్ వితౌట్ డయాబెటీస్. ఈ విధంగా డయాబెటీస్ లేనాలు బిఫోర్ మీల్స్ రేంజ్ ఇక్కడ వాల్యూస్తో సహా ఇచ్చారు. 1 hour ఆఫ్టర్ మీల్స్,
బిఫోర్ మీల్స్లో 1 అవర్, ఆఫ్టర్ మీల్స్ బిఫోర్ మీల్స్లో 70 to 110 ఉండాలి. 1 అవర్ ఆఫ్టర్ మీల్స్ తిన్నాక 1 అవర్ తర్వాత తీసుకుంటే 360. ఇక్కడ రీడింగ్ చూస్తున్నారు. బిఫోర్ మీల్స్ తినే ముందు రీడింగ్ 70 to 110 ఉండాలి. మీల్స్ తిన్నాక 1 గంట, 1 అవర్ ఆఫ్టర్ మీల్స్ అంటే మీల్స్ తిన్నాక లంచ్ అయ్యాక 1 అవర్ తర్వాత టెస్ట్ చేసుకుంటే లెస్ దెన్ 160 ఉండాలి. 160 కన్నా తక్కువ ఉండాలి. మీల్స్ తిన్నాక 2 అవర్స్ తర్వాత అయితే 120, లెస్ దెన్ 120 ఉండాలి. అదే బిట్వీన్ 2 and 4 అవర్స్ గ్రేటర్ దెన్ 70 ఉంటుంది. ద నార్మల్ ఫాస్టింగ్ అడల్ట్ బ్లడ్ గ్లూకోజ్ రేంజ్ ఫర్ నాన్ డయాబెటిక్ ఇస్ 70 to 110 మిలీగ్రామ్స్. ఇక్కడ డయాబెటీస్ లేని వాళ్ళకి 70 to 110 మధ్యలో ఉంటుంది. ఈ టెస్ట్ యూనిట్స్ బ్లడ్ గ్లూకోజ్ టెస్ట్ రిజల్ట్స్ ఆర్ షేర్ ఆన్ ద మీటర్ యాజ్ మిలీగ్రామ్స్లో షేర్ అయ్యి ఉంటుంది. గ్లూకోజ్ పర్ డెసిలీటర్. లాగ్ యువర్ రీడింగ్ యూజింగ్ మై కంట్రోల్ యాప్ కూడా ఉన్నది, మై కంట్రోల్ యాప్ అని. ఈ విధంగా మనం ఈ కంట్రోల్ డి యూజ్ చేసే ముందే గ్లూకోమీటర్, ఈ మిషన్ గురించి, స్ట్రిప్స్ గురించి, ఇంటెండెడ్ యూజ్, స్టోరేజ్ ఎలాగో, టెస్ట్ మెటీరియల్స్ ఎలాగో, దాంట్లో ఏవేవి ప్యాక్ ఉంటుంది, టెస్ట్ ఎలా చేసుకోవాలో, టెస్ట్ ప్రిపేర్ టైమింగ్స్, అవి రిజల్ట్ వాల్యూస్ చెక్ చేసుకోవాలి, ఏంటి వాల్యూ ఉండాలి, ఇవన్నీ ఈ మాన్యువల్లో ఇన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి. ఇంకా ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. సింబల్స్ ఈ విధంగా మాన్యువల్ చదవగానే మీకు అర్థం అవుతుంది. ఇక్కడ బ్యాటరీ ఉంది, లాన్సింగ్ డివైస్, నీడిల్, స్ట్రిప్, లాన్సింగ్ డివైస్, బ్లడ్ టచెస్ ద ఫింగర్, స్ట్రిప్, బ్లడ్ కలెక్టింగ్, బ్లడ్ వాల్యూ రీడింగ్ డిస్ప్లే, స్ట్రిప్ థ్రోయింగ్, నీడిల్ థ్రోయింగ్. ఈ విధంగా అన్నీ తెలుసుకోవాలి. గ్లూకోమీటర్తో పాటు ఈ స్ట్రిప్ కూడా ఉంటుంది అందులో. మరి ఈ గ్లూకోమీటర్ ఇంత చిన్న కిట్లో ఏమున్నాయో చూడండి. చిన్న కిట్లో మనకి ఈ విధంగా కిట్ ఉంటుంది. ఈజీగా క్యారీ చేయడానికి స్మాల్ పోర్టబుల్ కిట్ ఇది. ఇందులో స్ట్రిప్ పెట్టుకోవడానికి ప్లేస్, నీడిల్స్, ఇది లాన్సింగ్ డివైస్, ఇది గ్లూకోమీటర్. ఇది లాన్సింగ్ డివైస్. ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి. నీడిల్ ఇన్సర్ట్ చేసుకోవడానికి క్యాప్ ఓపెన్ అవుతుంది. లాన్సింగ్ డివైస్. ఈ విధంగా క్యాప్ ఓపెన్ చేసుకొని అందులో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నీడిల్స్ ఇక్కడ బ్లూ కలర్లో కనబడుతున్నాయి. నీడిల్స్, ఈ నీడిల్ ఈ లాన్సింగ్ డివైస్లో ఇందులో పెట్టి క్యాప్ వేసి బ్లడ్ ఫింగర్కి ప్రెస్ చేస్తే బ్లడ్ కలెక్ట్ చేసుకుంటుంది. ఈ లాన్సింగ్ డివైస్ యూజ్ ఇది టు కలెక్ట్ బ్లడ్ శాంపిల్. మరి ఈ గ్లూకోమీటర్లో చూడండి, ఇక్కడ కంట్రోల్ డి గ్లూకోమీటర్, ఇక్కడ స్ట్రిప్ ఇన్సర్ట్ చేయాలి. ఈ స్లాట్లో ఇక్కడ ఒక స్లాట్ కనబడుతుంది, ఆ స్లాట్లో స్ట్రిప్ ఇన్సర్ట్ చేయాలి. కంట్రోల్ డి స్ట్రిప్ ఇన్సర్ట్ చేయగానే పుష్ చేయడానికి ఇది బటన్, పైకి రావడానికి స్ట్రిప్ ఇది మెమరీలో స్టోర్ అవుతుంది. ఇవి నొక్కకూడదు. స్ట్రిప్ ఇందులో ఇన్సర్ట్ చేయగానే ఇక్కడ రీడింగ్ మనకు కనబడుతుంటుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ బ్యాటరీ ఇన్సర్టింగ్కి ఇక్కడ ఉంది. ఇది బయటికి తెస్తే ఇందులో బ్యాటరీ కూడా కనబడుతుంది మనకి. ఈ బ్యాటరీ ప్లస్ సింబల్ మీదకున్నట్లు ఇక్కడ బ్యాటరీ ఇన్సర్ట్ చేయాలి. ఇది బ్యాటరీ ఇన్సర్టింగ్. ఇక్కడ చూసారు, ఇన్స్టలేషన్, బ్యాటరీ ఇన్స్టలేషన్. ఈ విధంగా బ్యాటరీని మనం పెట్టాలి. కంట్రోల్ డి బ్యాటరీ. ఇంకా ఇందులో స్ట్రిప్స్ చూడండి, స్ట్రిప్స్ ఇందులో ఉంటాయి.
ఈ విధంగా స్ట్రిప్స్ మనకి ఉంటాయి. స్ట్రిప్ గ్లూకోమీటర్లో ఈ స్ట్రిప్ని ఈ స్లాట్లో పెట్టాలి, స్లాట్లో ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ బ్లడ్ శాంపుల్ కలెక్ట్ చేస్తుంది. వీడియోలో చూస్తున్నారు, ఇన్సర్ట్ చేయగానే ఇందులో ఇన్సర్ట్ చేయగానే బ్లడ్ ఫింగర్తో ఉన్న బ్లడ్ ఇక్కడ ఈ మార్క్ కనబడుతుంది, 2 డాట్ లైన్స్ బ్లాక్ కలరు. ఇది బ్లడ్ని టచ్ చేయగానే బ్లడ్ని కలెక్ట్ చేసుకుంటుంది. ఇది కలెక్ట్ చేసుకుని మనకి ఇక్కడ డిస్ప్లేలో సింబల్ కనబడుతుంది, ఇక్కడ సింబల్ వస్తుంది. తర్వాత వాల్యూ వస్తుంది, బ్లడ్ బీప్ సౌండ్ వచ్చాక వాల్యూ వస్తుంది, 5 అని వచ్చాక వాల్యూ వస్తుంది, రీడింగ్ వాల్యూ. ఈ విధంగా గ్లూకోమీటర్లో ఈ స్ట్రిప్ని ఇన్సర్ట్ చేసి బ్లడ్ ఇక్కడ కలెక్ట్ చేసుకోవాలి. బ్లడ్ కలెక్ట్ చేసుకుంటే మనకి రీడింగ్ తెలుస్తుంది. ఈ విధంగా గ్లూకోమీటర్ ప్రతి ఇంట్లో ఉంటే మీకు డయాబెటీస్ పేషెంట్స్కి ఈజీగా ఉంటుంది. కంట్రోల్ చేసుకోవడానికి, డయాబెటీస్ షుగర్ తగ్గించుకోవడానికి గ్లూకోమీటర్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీవన్. Okay viewers, if you like this video, please subscribe to my channel for more upcoming videos. Thanks for watching this video.